ప్రతి ఉదయం మనం అద్దం ముందు నిలబడతాం. మన ముఖం సరిగ్గా ఉందా, జుట్టు సరిగ్గా ఉందా, బట్టలు బాగున్నాయా అని చూసుకుంటాం. కానీ ఒక ప్రశ్న, చివరిసారిగా నీ హృదయాన్ని ఎప్పుడు చూసుకున్నావు? అద్దం మన ముఖాన్ని చూపిస్తుంది, కానీ దేవుని వాక్యం మన హృదయాన్ని చూపిస్తుంది. అద్దములో దుమ్ము కనిపిస్తే వెంటనే తుడుచుకుంటాం, కానీ మన హృదయములో ఉన్న గర్వం, కోపం, అసూయ, క్షమించని మనస్సును చూచినప్పుడు వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నామా? యాకోబు గ్రంథములో దేవుని వాక్యం ఒక అద్దానికి పోల్చబడింది. అద్దములో చూసుకుని ముఖాన్ని చరిచేసుకున్నట్లే వాక్యములో మనల్ని మనం చూసుకుని మన జీవితాన్ని సరిచేసుకోవాలి. ఇతరుల తప్పులు వెతకడం చాలా సులభం, కానీ నిజమైన ఆత్మీయత అంటే ముందుగా మన లోపాలను గుర్తించటం. దేవుడు మనలను మార్చాలని కోరుకుంటున్నాడు. ఆ మార్పు ఇతరులను చూసి కాదు, మనల్ని మనం పరిశీలించుకోవడం ద్వారా మొదలవుతుంది. ప్రతిరోజు అద్దం ముందు నిలబడినట్లు ఒక్కసారి దేవుని సన్నిధిలో కూడా నిలబడు. ప్రభువా, నాలో నీకిష్టము కానిది ఏదైనా ఉంటే దానిని చూపించి తొలగించు అని ప్రార్థించు. ఎందుకంటే అద్దం ముఖాన్ని అందంగా చేస్తుంది, కానీ దేవుని వాక్యం జీవితాన్ని అందంగా చేస్తుంది.